Alright, hey guys, what's up everybody? This is Bellidi. Welcome back to new video. Right now మేము ఇప్పుడు ర్యాంగల్పడ బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఈ బ్రిడ్జ్ అప్రాక్సిమేట్లీ 10 మీటర్స్ ఉంటుంది. ఆంధ్ర మరియు ఒడిస్సా ఈ రెండు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తుంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే ఒడిస్సా స్టార్ట్. ఇది మెయిన్ రోడ్ కాదు, మెయిన్ రోడ్ పక్కనే రైట్ సైడ్లో ఈ బ్రిడ్జ్ ఉంటుంది. మా డెస్టినేషన్కి మాత్రం మెయిన్ రోడ్ నుండి వెళ్ళాలి. ఏపీ ఎండ్ అవ్వడానికి ఇంకా ఒకే ఒక ఫైనల్ విలేజ్ క్రాస్ చేస్తుంది. ఆ విలేజ్ కూడా ఈ బ్రిడ్జ్కి చాలా దగ్గరలోనే ఉంది. మా నాని బాయ్ ఇక్కడ ఫొటోస్ తీసుకుందామన్నాడు, అందుకని ఇక్కడికి వచ్చాం. ఇదే ఫైనల్ విలేజ్. ఈ విలేజ్ క్రాస్ చేస్తే నెక్స్ట్ ఒడిస్సా స్టార్ట్ అయిపోతుంది. ఈ విలేజ్ నేమ్ కొందుకుప్ప. ఈ విలేజ్ ఒడిస్సాకి 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకో ఫైనల్ విలేజ్ ఉంది, బట్ అది ఈ విలేజ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. 1 km ఉంటుంది. రోడ్ పాయింట్లో ఉన్న విలేజ్ మాత్రం ఇదే. ఒడిస్సా బార్డర్ దగ్గర మన నాని బాయ్ ఒక రేంజ్లో వెల్కమ్ చెప్తాడు. నా లైఫ్లో అదర్ కంట్రీ వెళ్ళాలనుకున్నా, కానీ ఈ లైఫ్లో అయ్యేలేదు. సో ఈ బార్డర్ని చూసి నేను ఎక్కడికో అదర్ కంట్రీ వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాని బ్రో, ఏ కంట్రీ బార్డర్ క్రాస్ చేస్తున్నట్టు ఉంది? జస్ట్ లైక్ పాకిస్తాన్ క్రాస్ చేసినట్టుంది భయ్య. పాకిస్తానా? ఓకే ఓకే, నైస్ బ్రో. ఫస్ట్ వచ్చే విలేజ్ అండి ఇక్కడ నుంచి సందుబడి భయ్య. సందుబడి, దుర్గాపాడు. ఓకే యా యా ఓకే కమ్. ఇక్కడ నుండి రాయగడ 43 km. జలపాతంకి వెళ్ళాలంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ ఇంకేమైనా తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ అయిన తర్వాత మరి ఇంకే దొరకదు, సో ఇక్కడే తీసుకోవాలండి. విలేజ్ నేమ్ సందుబాడి. సందుబాడి విలేజ్ క్రాస్ చేసిన తర్వాత ఫస్ట్ జంక్షన్ వస్తే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి 2 km ఉంటుంది. వచ్చేసరికి 2 రోడ్లు ఉంటాయి. అది మట్టి రోడ్ ఉంటుంది, తార్ రోడ్ ఉంటుంది. కానీ మట్టి రోడ్ నుంచి రావడం వల్ల చాలా దగ్గర అవుద్ది మనకి. సో ఆ విధంగా కూడా మనం విజిట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుండి వెహికల్స్ కిందే స్టాప్ చేసి బై వాక్ వాటర్ ఫాల్కి రీచ్ అయిపోవడం చాలా బెటర్. ఎందుకంటే పెద్ద అప్ స్టార్ట్ అవుతుంది. బైక్స్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కే అనుకునే వాళ్ళు మాత్రం వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. రిటర్న్ వచ్చేటప్పుడు ఏ మాత్రం స్కిడ్ అయినా మిగిలేది రస్కే, అందులో నో డౌట్. ఎట్లుంది అప్పు? చాలా దారుణంగా ఉంది బ్రో. చాలా దారుణంగా ఉందా? ఎక్కలేదు బ్రో. సుళ్ళు. ఈ వాటర్ ఫాల్స్ కి కురుపం నుంచి 35 km జర్నీ టైం వచ్చేసి 1 hour. పార్వతీపురం నుండి అయితే 65 km జర్నీ టైం వచ్చేసి 2 hours. గూగుల్ మ్యాప్ చూపిస్తున్నాడు. Come on bro, come on, come on. Wow, 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 wow. भैया कस्टम मुझे भैया
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ వాటర్ ఫాల్ని 2020 నుంచి విజిట్ చేస్తున్నారు. అప్పటి నుంచి వాటర్ ఫాల్స్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది. బెస్ట్ విజిట్ టైం ఆగస్టు డిసెంబర్ అంట. ఇక్కడ లోకల్స్ చెప్పారు, అప్పుడే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుందంట. బైవాక్ ఇప్పుడు కింద వాటర్ ఫాల్ నుంచి పై వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. స్మాల్ ట్రెక్ చేయాల్సి ఉంటుంది. బ్రో ఈ పొలాలను చూస్తుంటే నేత్రంలో ఒక ఫోటో చూసాను బ్రో, సేమ్ అలాగే ఉన్నాయి, జస్ట్ లైక్ అలాగే ఉన్నాయి. అలా అనిపిస్తున్నాయా? అలాగే అనిపిస్తుంది. సూపర్ ఉన్నాయి బ్రో. సూపర్ కల్టివేట్. ఈ వాటర్ ఫాల్ కిందకి దిగాలంటే ఇంకో ఆప్షన్ లేదు, ఈ మర్రి రోడ్లు పట్టుకుని దిగాల్సిందే. భయపడిపోకండి, ఏం కాదు, గట్టిగానే ఉన్నాయి, చాలా గట్టిగా. చూడండి మావాడు ఎలా దిగిపోతున్నాడు, ఆల్రెడీ దిగిపోయాడు కూడా. అన్న దిగన్నా, ఏం చూస్తున్నావు, భయపడకన్నా దిగన్నా నువ్వు. ఈ వాటర్ ఫాల్ దగ్గర స్లిప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ, సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. ఇక్కడ నుండి స్లిప్ అయితే మాత్రం డైరెక్ట్ కింద వాటర్ ఫాల్కి వెళ్ళిపోతాం. తలకాయ మాత్రం పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది. వాట్ ఎవర్ మేబీ, ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఎంజాయ్ చేసి అంతే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతే చాలు. Yeah, that's all in this video guys. I hope you like this video. Bye bye, see you on the next video. Thanks for watching. This is Bellidi signing off.